అవసరం. కొత్తగా స్వాతంత్రం వచ్చిన భారతదేశం కొత్తగా ఆశలతో, అవకాశాలతో నిండి ఉంది. అయితే ఆ స్థితిలోనే ఎన్నో సవాళ్లను కూడా ఎదుర్కొంది. మన ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. ప్రజలకు ఉద్యోగాలు కల్పించడానికి పరిశ్రమలను నిర్మించాల్సిన అవసరం ఉంది. ఈ సవాళ్లు ఉన్నప్పటికీ భారతదేశానికి అపారమైన సామర్థ్యం ఉంది. మన దగ్గర సమృద్ధిగా సహజ వనరులు, యువతరం, చైతన్యవంతమైన జనాభా ఉన్నారు. మన ప్రజల స్ఫూర్తి అజేయమైనది. ఆర్థిక శ్రేయస్సు వైపు ప్రయాణం ప్రారంభమైంది. భవిష్యత్తును ఆహ్వానించడానికి భారతదేశం సిద్ధంగా ఉంది. మన మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ భారతదేశ అభివృద్ధికి, పారిశ్రామికీకరణ యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నారు. ఆధునికమైన, స్వయం సమృద్ధి గల భారతదేశాన్ని ఆయన ఊహించగలిగారు. ఈ ఆశయాన్ని సాకారం చేయడానికి 1950లో ప్రణాళికా సంఘాన్ని స్థాపించారు. భారీ పరిశ్రమల అభివృద్ధిపై